ప్రియమైన మంచిలు గ్రామం ప్రజలకు ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ శుభవర్తమానము తీసుకుని వచ్చున్నాం. ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, నేను లోకమునకు వెలుగును, నా యొద్దకు వచ్చేవాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా ఉంటాడు అనే మాట రాయబడింది. నిజమే. ఈ సాయంకాల సమయంలో నేను నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా జీవితంలో మరి నేను ఎన్నో సంవత్సరాలు చీకట్లో నడుస్తూ వచ్చాను. నేను చేసే ప్రతి పని మంచి పని అనుకుంటా వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో నేను సంతోషాన్ని దోలాడుకుంటా వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో తృప్తి అనే దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఎటు వెళుతున్నానో తెలీదు, ఏం చేస్తున్నానో తెలీదు కదా. నెమ్మది లేని జీవితము, తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతూ వచ్చాను. పరిశుద్ధుడైన దేవుడు ఒకానొక సమయంలో నన్ను దర్శిస్తూ వచ్చాడు. ఎంతకాలం చీకట్లో ఉంటావు, నేను వెలుగుగా వచ్చాను కదా, నా యందు విశ్వాసం ఉంచు, నీ జీవితాన్ని మార్చేస్తానన్నాడు దేవుడు. ప్రభు మాటకు లోబడి నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత నా జీవితం మారిపోతూ వచ్చింది. నా చీకటి పనులన్నీ, మరి నేను కాదనుకున్నవన్నీ నా జీవితంలోనికి నా ప్రమేయం లేకుండానే ఎన్నో చీకటి పనులు వచ్చినాయి. వాటన్నింటి ద్వారా కూడా నా ఆరోగ్యం పాడైపోతూ వచ్చింది, ఆస్తి పాడైపోతూ వచ్చింది, నెమ్మది లేని జీవితం. కానీ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నా దేవుడు నా జీవితాన్ని వెలుగుమయంగా చేస్తూ వచ్చాడు. ఎంతో కాలం నేను సంతోషంగా ఉంటా వచ్చాను. నా జీవితం మార్చివేయబడిన తర్వాత నుంచి నాకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటూ నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి మీ మధ్యకు వస్తూ వచ్చాను. ప్రభు అంటున్నాడు, ఈ సాయంకాల సమయంలో నేను లోకానికి వెలుగుగా వచ్చాను అంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు వెలుగులో ఉంటారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా నడుస్తాడని దేవుని వాక్యం రాయబడతా ఉంది. ఆ రీతిగా నా దేవుడు నా జీవితంలో నన్ను వెలిగించాడు. ఆ రీతిగా దేవుడు వెలుగయ్యున్న దేవుడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అనే మాట బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రతి మనిషి దగ్గరికి వెలుగు వస్తూ ఉంది. కానీ కొంతమంది వారి వారి చెడ్డ క్రియలను బట్టి వెలుగును అసహించుకుంటూ ఉంటున్నారు. నా జీవితం నాకు చాలు అంటున్నారు. నేను చీకట్లోనే ఉంటానంటున్నాడు. ఈ వెలుగైన దేవుడు నాకు అవసరం లేదంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించిన కారణం చేత ఈ సాయంకాల సమయంలో నీకు శుభవర్తమానం తీసుకొస్తా వచ్చాను. నా దగ్గరకు వస్తే నేను నిన్ను వెలిగిస్తాను అంటున్నాడు. నిన్ను వెలుగుమయంగా చేస్తానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, దేవుని వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అనే మాట రాయబడింది. దేవుని వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనం వెలిగించబడతాం. మనం వెలుగుగా ఉంటాం, అనేకులను వెలిగించే వారంగా ఉంటాం. కాబట్టి అమ్మాయ్యా, ఎంతకాలం చీకట్లో నడిచినా నెమ్మది ఉండదు కదా, ఎంతకాలం చీకట్లో నడిచినా తృప్తి అనేది ఉండదు కదా, మనశ్శాంతి లేదు కదా. ఎంతకాలం అట్లా చీకట్లో ఉంటావు? ప్రేమ కలిగిన దేవుడి సాయంకాల సమయంలో బ్రతిమలాడి చెప్పేది ఏంటంటే, వెలుగు దగ్గరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మేము వెలిగించబడ్డాం కాబట్టి ధైర్యముగా ఈ సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో చెప్పండి, మంచికల్ గ్రామంలో ఈ స్థలంలో చెప్పండి వాక్యం మాటలు మీ కొరకు సాక్షార్థంగా చెప్పండి. మీరు ఫలింపు చేయమని వేడుకొనొచ్చు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైతే మైక్ ద్వారా వాక్యం విన్నారో, మాటలు విన్నారో, నీరు గట్టి ఫలింపు చేయండి. నిత్యజీవం కొరకై సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.